యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన ఉచితమైన ప్రేమను బట్టి 2023 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనలను, ఆయన చెప్పిన ప్రార్థనలు ధ్యానం చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం ప్రభు యొక్క ప్రేమను బట్టి క్రొత్త నిబంధనలో పత్రికల్లో ప్రభు అనగా పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని ఎలా ప్రార్థించమన్నారు అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి మరి ప్రతి బుధవారం దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. కనుక మరి మీరందరూ కూడా ప్రతి బుధవారం కూడా ఈ యొక్క వాక్యాలు విని ప్రభు ద్వారా మీరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని యొక్క సన్నిధిలో బలంగా ప్రార్థన చేసుకుంటారని విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు ప్రార్థన గురించిన విషయాలే ధ్యానం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క పాద సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధానానికి చేరినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా సరిచేయబడిద్ది. ఆ వ్యక్తి జీవితం చక్కగా బాగుపడుతుంది. ఆ వ్యక్తి దేవుని ద్వారా మేలు పొందుకోగలుగుతాడని ప్రభువునందు విశ్వసిస్తున్నాను. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రానప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఆశించటం అసంభవమైనటువంటి విషయం. కనుక నీవు నేను ప్రభువుని వెంబడిస్తున్న మనందరం ప్రతిదినం దేవుని సన్నిధికి చేరి మనం ఆయన సముఖమందు గడిపేటువంటి ఆ ప్రార్థనా సమయాన్ని తప్పకుండా కలిగి ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు యాకోబు భక్తుడిని ప్రేరేపించి మరి ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు అన్యదేశాలకు చెదిరిపోయారు. వాళ్ళందరికీ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో దేవుని పరిశుద్ధులకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మీకు కొదువుగా ఉన్న ఏంటియో ఇక్కడ జ్ఞానం అని భక్తుడు రాసి పెట్టారు. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు మన జీవితంలో ఏదైతే మనకి కొదువుగా అనిపిస్తూ ఉందో, ఏదైతే మనలో మన కుటుంబాలలో లోటుగా అనిపిస్తూ ఉందో వాటన్నిటినంట మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించి అడుగుతామో యేసయ్య ఏం చేస్తారంటే మనలో ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. ఏదో కొంచెంగా కాదు, మరి ఎక్కువగా కాదు, కానీ ధారాళంగా సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడని. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా వాగ్దానం చేశారు, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి నేను మీకు తెస్తానని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పారు. కనుక ప్రభు వాగ్దానం, పరిశుద్ధాత్మని వాగ్దానం ఒకటే. కనుక మన జీవితాల్లో కొదువుగా ఉన్న వాటిని మనం అడిగి పొందుకోవాలి. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, చాలామంది ప్రజలంట దేవుని ఎరిగిన వాళ్ళు కావచ్చు, ఎరగని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాల్లో అవసరంగా ఉన్నాయి, కొదువుగా ఉన్నాయి అంట, వాళ్ళు దేవుణ్ణి అడగట్లేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు, తగాదలాడుతూ ఉన్నారు, మరి లోక సంబంధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి అడగనందున పొందుకోవట్లేదు. కనుక నీవు నేను మన జీవితంలో ఏది కొదువుగా ఉన్నదో, లోటుగా ఉన్నదో దేవుణ్ణి అడిగి పొందుకుందాం. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో కూడా ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు ఆలోచన చేయండి. ఒక భార్య ఓ పండుగ సమయంలో తన భర్త మీద ఏం చేస్తే తగాదాడుతుంది. ఎందుకు? తన యొక్క బట్టల కోసం కావచ్చు, నగల కోసం కావచ్చు, మరొకటి. ఆ స్త్రీ దేవుణ్ణి ఎరిగిన స్త్రీ, మరి ఎందుకు దేవుణ్ణి ప్రార్థించి పొందుకోవట్లేదు? ఎందుకని మనం గమనించినట్లయితే రాహేలు కూడా తన పిల్లల కోసం యాకోబు మీద తగాదాడుతూ ఉంది, గొడవాడుతుంది. కానీ లేయా అయితే దేవుణ్ణి ప్రార్థించి పొందుకుంటుంది. ఆలోచన చేయండి.
లేయా దేవుణ్ణి అడిగినందువలన బిడ్డలను పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తుంది. కానీ రాహేలు దేవుణ్ణి అడగట్లేదు, తన భర్త మీద తగాదు పెట్టుకొని ఏదో సాధించాలనుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మనం దేవుణ్ణి అడిగి పొందుకుందాం. మనకు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య భర్త, మరి బంధువులు ఎందరో ఉండొచ్చు. ఈ అందరున్నా మనం దేవుణ్ణి అడిగి పొందుకునే అనుభవంలోకి రావాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, ఏంటంటే దేవుడు అనేది ఏంటంటే మీకు కొదువుగా ఉన్న వాటిని అడగండి. కానీ 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మీరు అడుగుతున్నారు కానీ మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఇంకోటి ఏమంటాడు? దురుద్దేశంతో అడుగుతున్నారు. ప్రియులారా, దేవుణ్ణి అడిగేటప్పుడు మన యొక్క భోగాలు అంటే మన ఇచ్చలు, కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుణ్ణి అడగాల్సింది. కొంతమంది అనొచ్చు, దేవుడు అడగమన్నాడు కదా, దేన్ని అడిగినా ఇస్తానన్నాడు, నా నామం పేరట ఏం అడిగినా ఇస్తానన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నిజమే, దేవుని పేరట ఏది అడిగినా ఇస్తాడు. ఇచ్చినప్పుడు అది పొందుకున్నప్పుడు నువ్వు నేను ఎంత నష్టపోతామో తెలుసా? కొన్నిసార్లు మనకు తెలియక అవివేకంగా అది కావాలి ఇది కావాలని చెప్పేసి ప్రభుని ఎన్నో అడుగుతాం. అవి గనక ఆయన ఆమెనని మన జీవితాల్లో ఇస్తే మనం ఎంత దెబ్బతింటామో, మన జీవితం నష్టపోయింది, మన కుటుంబం నష్టపోయింది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనం అడిగిన ఇవ్వడండి. ఎందుకని? ఆయన ప్రేమగల తండ్రి కనుక మనం అడిగినవన్నీ ఆయన మనకి ఇస్తే మనమే నష్టపోతామని ఆయనకు తెలుసు. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు కొదువుగా ఉన్న వాటిని అడుగుదాం, లోటుగా ఉన్న వాటిని, లోపంగా ఉన్న వాటిని అడుక్కుందాం. అంతే తప్ప మన భోగాల నిమిత్తం మనం అడిగి ప్రభువును బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి అడుగుతున్న నీవు నీ హృదయంలో ఎలాంటి ఉద్దేశం చేత దేవుణ్ణి అడుగుతున్నావు? వేటిని దేవుణ్ణి అడుగుతున్నావు? నీ హృదయంలో ఉద్దేశాన్ని బట్టి నీకు జవాబు ఇవ్వబడుతుంది తప్ప నీ పై మాటలు దేవుడు ఆలకించి ఎప్పుడు నీకు జవాబు ఇవ్వడు. ఎందుకని? ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక నీవు నేను దేవుణ్ణి అడిగేటప్పుడు మన హృదయంలో ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశంతో అడుగుతున్నామని ప్రభు గమనించి జవాబిస్తాడు సుమ. అందుకే నీవు నేను మంచి ఉద్దేశంతో ప్రార్థిద్దాం. మనకు కొద్దుగా అవసరంగా ఉన్న వాటిని అడుగుదాం. దురుద్దేశాలతో మరి భోగాల నిమిత్తం మనం అడిగేటప్పుడంట సందేహించకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం దేవుణ్ణి అడగాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం అంత సత్యమైందండి. మనిషి జీవితంలో తప్పకుండా సందేహం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఇంకో మాట చెప్పుకోవాలంటే అవిశ్వాసం కూడా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగుంటాయి. మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉండొచ్చు, మనకు ఎదురవుతున్న అనుభవాలు ఇవన్నీ మనల్ని కలవరపరచవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, మీరు అడిగేటప్పుడు సందేహించి అడగొద్దు నన్ను. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు ఓ చోట. ఏమనంటున్నారు శిష్యులతోటి అంటే, మీరు అడిగినవన్నీ పొందుకొని ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు దేవుడు అవన్నీ మీకు ఇస్తాడు. ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమంటే అక్కడ పడవేయబడింది. ఈ కంబళి చెట్టు సముద్రంలో నాటబడమంటే మీరు సందేహించకుండా కనుక అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు అలా చేస్తాడు. నిజమే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా అదే మాట సెలవిస్తున్నాడు. మీరు ప్రభువుని అడిగేటప్పుడు ఏమాత్రం సందేహించకుండా సంపూర్ణమైన విశ్వాసంతో అడుగుదాం. ప్రియులారా, చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకంతో అడుగుతారండి. ఏదైనా అడుగుతారు చూడండి. వాళ్ళు యమానం కొని పెట్టమని కూడా అడుగుతారు. అవునా కాదా? ఎందుకంటే పిల్లలు ఆకాశంలో విమానాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి కేరింతలు కొట్టి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో ఏమంటారు, అమ్మ నాన్న నాకు విమానం కొనిపెట్టు. వాళ్ళకి తెలుసా ఆ తల్లిదండ్రులు పేదవాళ్ళైనా కొనిపెట్టలేని వాళ్ళైనా కానీ ఆ చిన్నపిల్లలకున్న నమ్మకం ఏంటో తెలుసా? నా తల్లి నా తండ్రి నా కోసం ఏదైనా కొనగలరనేటువంటి, నా కోసం ఏదైనా చేయగలరనేటువంటి సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటారు ఆ పసిబిడ్డలు. అందుకే ప్రభు అంటాడు, చిన్నపిల్లల వలె మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం సందేహించకుండా సంపూర్ణమైన విశ్వాసంతో యేసు ప్రభుని అడగాలని చెప్తా ఉన్నారు. అలాగే మనం కాస్త కిందకు వస్తే అక్కడ ఏమనుందంటే, సందేహించేవాళ్ళు, అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు ఎలాగుంటారంటే గాలి చేత రేపబడి సముద్ర తరంగాలను పోలి ఉంటారంట. సముద్రం మీద తరంగాలు ఎలాగ వస్తాయి అంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, ఆ సముద్రపు నీటిని గాలి అలాగ తీసుకొచ్చినప్పుడంట అవేమవుతాయి, తరంగాలుగా మార్చబడి ఒడ్డుకు వచ్చేసరికి అలాగ అణిగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసం కూడా, సందేహం కూడా ఎలాంటిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే
ఏమని ఇంకా అక్కడ ఉంది, ఈ సందేహించే వాళ్ళు ఎలాగ ఉంటారంటే ద్విమనస్కులై ఉంటారు. అంటే రెండు మనసులు ఉంటాయి వాళ్ళని. ఒక మనసేమో జరిగిద్దని ఉంటుంది, ఇంకో మనసేమో జరగదేమో. ఎందుకంటే పేతురు గారు కూడా నీళ్ల మీద నడిచేటప్పుడు విశ్వాసంతోనే ప్రయాణం ప్రారంభించాడు. ప్రభువు మాట తీసుకొని ప్రయాణించాడు. అయితే ఎందుకో గాలి ఎదురైనందున తనలోనికి సందేహం వచ్చేసింది. అప్పుడేమయ్యాడు, మునిగిపోవటం ప్రారంభించాడు. అందుకే ప్రభు అంటాడు అల్ప విశ్వాసి. అంటే ఏముంది, మొదట విశ్వాసంతోనే ప్రారంభించాడు, కానీ తనకు ఎదురైనటువంటి ఆ గాలి శోధనలు బట్టి విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రభు అనేది ఇదే, రెండు మనస్సులకు మీరు కలిగి ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసంతో ప్రార్థించేవాళ్ళు, సందేహంతో ప్రార్థించేవాళ్ళు వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ద్విమనస్కులై ఉంటారు. ఇంకా ప్రభు అంటాడు వాళ్ళు తన సమస్త మార్గాలు అస్థిరులు. అంటే ఏ మార్గంలో వాళ్ళ జీవితాలు స్థిరపడ, వాళ్ళ జీవితంలో సెటిల్ అవటం చాలా కష్టం అండి. రెండు మనసులు ఉన్న వాళ్ళు జీవితంలో కానీ కుటుంబంలో కానీ విజయం సాధించటం చాలా చాలా కష్టం. చావైన బ్రతుకైనా మనం ప్రభునందు విశ్వాసం కలిగి ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. దేవుని యొక్క బిడ్డలారా, తన సమస్త మార్గాల్లో అస్థిరుడైపోతాడంట. ప్రభువు వలన తనకేమైనా దొరికిద్దని కూడా అనుకోకూడదు. ఎందుకని? ద్విమనస్సు కలిగి ప్రార్థించే వాళ్ళకి దేవుడు ఎవడు ప్రియులారా. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, దేవుడు మన పై ప్రార్థనలు చూసి మనం నోటి మాటలకు పొంగిపోయి మనకిచ్చే దేవుడు కాదు. ఈ లోకపు తల్లిదండ్రులు అయితే మన మాటలకు పొంగిపోయో, మన యొక్క ప్రవర్తనకు పొంగిపోయో మనకిస్తారు తప్ప, మన ప్రభు అయిన యేసయ్య ఎలాంటి వారు తెలుసా? హృదయం అంతరింద్రియాలను లోపల ఉన్న సమస్తాన్ని పరిశోధించి మనకు జవాబిచ్చే దేవుడు. ఆ దేవుని ఎదుట మనం అబద్ధం ఆడలేం. ఆ దేవుని ఎదుట మనం మోసకరంగా ప్రార్థన చేయలేం. ఆ దేవుని ఎదుట మన హృదయం లోపల దాచుకొని పై మాటలతో మనం ప్రార్థన చేయలేం ప్రియులారా. కనుక దేవుని ఎదుట మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేద్దాం. ఇర్మియా భక్తులు అన్నట్లు మన హృదయాన్ని నీళ్ళవలే కుమ్మరించి ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు ఎన్నాళ్ళు లోపాలతో మనం ప్రార్థన చేస్తూ జవాబులు లేక దేవుని మీద సణుక్కుంటూ గొణుక్కుంటూ మన జీవితాలను మనం అసహించుకుంటూ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటూ బలహీనమై సాగుతాం. అపవాది తంత్రాలను మనం ఎదిరిద్దాం. వాక్యం ద్వారా గొప్ప జయ జీవితాన్ని పొందుకుందాం. ప్రార్థనలో ఉన్నత విజయాలు పొందుకుంటూ ప్రభుకు సాక్షులమై అనేకులను బలపరుద్దాం. అనేకులను ప్రభు సన్నిధిలో ధైర్యపరుద్దాం. వాళ్ళని ప్రార్థనలో ప్రోత్సహిద్దాం. దేవుడి మాటలు మనలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపగల మా దేవుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి ప్రభువా, ఈ 2024వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు అందరికీ ధరింపజేసినందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలయ. మరి గడిచిన సంవత్సరం దైవ ధ్యానాలలో మీరు తోడుగా ఉండారు, నడిపించారు, వందనాలయ. ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి మరలా మాకు అయా ఈ యొక్క వాక్య ధ్యానాంశాలను ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి ఈ సంవత్సరం మీ చిత్తం నాయన, మీ కృప వలన అయా క్రొత్త నిబంధనలోని పత్రికల్లో మీరు పరిశుద్ధాత్మని ద్వారా తెలియజేసిన ప్రార్థన అంశాలను ధ్యానం చేసుకునే కృప దయచేయండి. మొట్టమొదటిగా యాకోబు పత్రికలోని అంశాలు ధ్యానం చేసుకోవటానికి మాకు ఈ సంవత్సరం ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా ప్రార్థనా జీవితాలను సరిచేయండి, చక్కబరచండి. మేము నాయన ప్రతి దినము, ప్రతి నిత్యము కూడా ప్రభువ నీ పాద సన్నిధిలో ప్రభువ మేమందరము అయా ప్రార్థించే వ్యక్తులుగా మార్చండి. అయా మీరు అక్కడ సమీపించుచున్న కొలది మరి మేము ఎక్కువగా ప్రార్థించేవారిగా మమ్మల్ని మార్చండి. అయ్యా ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రభువ. మీరే ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు వినికిడిలో ఫలభరితంగా మార్చండి. మీకే మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యను మీ పాదముల యొద్ద మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మీరే తోడై నడిపించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.